నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, అలాగే ఈరోజు ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం అలాగే నేటి వైశిష్ట్యం గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 8/6/2025 విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:31, తిథి ద్వాదశి ఉదయం 7:17, నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 12:42, యోగాలు పరిగ మధ్యాహ్నం 12:18, కరణము బాలవ ఉదయం 7:17, కరణము కౌలవ రాత్రి 8:28, రాహుకాలం సాయంత్రం 4:52 నుంచి 6:31, గుళికకాలం మధ్యాహ్నం 3:14 నుంచి 4:52, యమగండం ఉదయం 11:56 నుంచి 1:35, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:23, దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుంచి 5:39, అలాగే వర్జం సాయంత్రం 6:57 నుంచి 8:44. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే నూతన వాహనాలకి అవకాశం, అలాగే అనుకూలత, సంఘంలో మంచి పలుకుబడి, వ్యక్తులతో కలిపి స్నేహితులతో కలిపి ఈ రోజున చాలా అనుకూలమైన వాతావరణాన్ని గడపడం, కుటుంబ సభ్యులతో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని వారితో కలిపి ఏదైనా విందు వినోదాలు కానీ చక్కటి ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ చేసే ప్రయత్నాలు, వారితో కలిసి గ్రూపులో అంటే సమావేశాలు లాంటివి, చర్చలు లాంటివి, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి ఈ రోజున వాతావరణాన్ని చాలా వరకు అనుకూలంగా మరల్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అధికంగా ఉంటాయి. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ఈ కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే ఏ రకంగా అంటే ఏదైనా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, శ్రమకి సంబంధించిన విషయాల్లో కానీ శ్రమ పడుతూ దాంట్లో మీరు అనుకున్న విజయాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే లోన్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది అధికంగా తీసుకోవాలి. అంటే రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయం కావచ్చు, లేకపోతే శారీరకంగా ఏదైనా అనారోగ్యం లాంటివి ఏదైనా ఉన్న నిర్లక్ష్యం లేకుండా వైద్యుల్ని సంప్రదించడం, న్యాయపరమైన విషయాల మీద శ్రద్ధ చూపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మిథున రాశిలో ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన ఫలితాలు పొందడానికి అన్ని విధాలుగా కూడా వీళ్ళు కృషి చేస్తారు. అంటే మీ క్రియేటివిటీ పెరుగుతుంది, సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది, మీ పెట్టిన పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికంగా చేస్తారు. ఎదురు చూస్తున్న వర్తమానాలు అనేవి అధికంగా పొందడానికి కూడా అవకాశం అనేది ఉంది. అంటే బహుమానాల రూపంలో కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ప్రైజ్ చేయడం, అవతల వాళ్ళు మీరు పడిన కష్టానికి గుర్తింపు, మీరు చేస్తున్న విధానాలన్నిటికీ కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు, గౌరవం రావడం అనేది, అలాగే సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వరకు ఎలా ఉంది? కర్కాటక రాశి సంబంధించిన విషయాలు తీసుకున్నట్లయితే మనం యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, గృహ వాతావరణం ఈ రెండింటి మధ్య ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా గృహ వాతావరణం చాలా అందంగా పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడం, మీకు సౌకర్యవంతంగా పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు,
మొదలైనవి అధికం చేస్తారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త వ్యక్తుల్ని సంప్రదించడానికి, విద్యాపరమైన విషయంలో అభివృద్ధి కొరకు చాలా చక్కగా మీరు ప్రణాళికలు వేసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే నూతన విషయాల్ని సేకరిస్తారు. అయితే ఈ నేపథ్యంలో వృత్తికి సంబంధించి ఏదైనా శాస్త్రాలకు సంబంధించిన విషయాలు, దానికి సంబంధించిన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా, అంటే ఏదైనా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడానికి కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఈ యొక్క లలిత కళలకి సంబంధించిన వృత్తులలో దానికి సంబంధించిన అవకాశాలు, అంటే ఏదైనా మీరు అప్లై చేయడం కానీ, లేకపోతే దానికి సంబంధించి మీకు ఏదైనా ఆహ్వానాలు, అంటే ఇంటర్వ్యూలు మొదలైనవి రావడానికి కానీ ఆస్కారం అనేది అధికంగా ఉంది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం వీళ్ళంతవరకు ఈ యొక్క మఖా పుబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆశించిన ఫలితాలు పొందుతారు. స్థైర్యం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ముఖ్యుల కొరకు, దగ్గర ప్రయాణాల కొరకు ఖర్చులు చేసినా అది మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా మీకు దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, దూర ప్రాంతాల్లో ఉండే తోబుట్టువులతో సంప్రదించడం, అలాగే విదేశాల్లో ఉండే వ్యక్తులతో మీరు ఏదైనా టెలిఫోనిక్గా సంభాషించడం మొదలైన వాటికి అవకాశం అనేది ఎక్కువగా ఈ రోజున వాళ్ళతో మీరు చక్కగా మాట్లాడి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులు, మీ అభివృద్ధి, ప్రయాణాలు, కమ్యూనికేషన్ మొదలైన వాటికి ఎక్కువ అవకాశం ఉన్న రోజుగా మీ ఆలోచనలని చక్కగా క్రియేటివ్ వేలో చెప్పడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఉత్తర, హస్త, చిత్త ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే గృహ వాతావరణం కానీ, చేసిన వాగ్దానాలు నిలుపుకోవడంలో కానీ చాలా మీరు ఎలా అయితే ఆశిస్తూ వచ్చారో దానికి తగిన విధంగా ఉండడం, ఎదురు చూస్తున్న విషయాలు మీకు ఆనందాన్ని ఇవ్వడం, అలాగే కుటుంబ సభ్యులతో మంచి వాతావరణాన్ని మీరు గడపడానికి అవకాశం అనేది లభ్యమవ్వడం, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఎదురు చూస్తున్న విషయాలు మొదలైనవన్నీ కూడా చక్కగా అవన్నీ కూడా ముందుకు జరగడానికి అవకాశం అనేది ఉంది. అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాల నుంచి వ్యక్తులతో మంచి కోఆపరేషన్ అనేది లభించడం అనేది, దాంతోపాటుగా ఇంకేదైనా పెట్టిన ఖర్చులు అనేవి కూడా మీకు అనుకూలంగా ఉండడం, మీకు దూర ప్రదేశాల నుంచి బహుమానాల రూపంలో కావచ్చు, లేకపోతే ఇన్విటేషన్స్ రూపంలో కావచ్చు, మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కానీ మంచి అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యులకి దూర ప్రదేశాలకి విద్యాపరమైన విషయాల్లో అవకాశాలు రావడానికి కూడా అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. కానీ కుటుంబ సభ్యులతో పాటుగా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. తులారాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు ఈ తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు. తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం, ధైర్యం పెరుగుతాయి. కళలు చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి. కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఒకటి గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. మంచి మిత్రులు ఏర్పడతారు. అలాగే మీ మిత్రుల యొక్క సహకారంతో కొత్త వాటిల్లో మీరు ప్రవేశం, అంటే మీరు కొత్త కళలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. దైవబలం అనుకూలిస్తుంది. దేవతా ఆరాధన మొదలైన వాటి మీద ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో కళారంగంలో ఉండే వ్యక్తుల్ని కలవడం, వారితో పాటు ఈ రోజుని చక్కగా ఉపయోగించుకోవడం మొదలైన వాటికి అనుకూలంగా ఉండే అవకాశంగా మనం చెప్పచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అనుకోని శత్రుత్వాలు, వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు, మీకు వాగ్దానం చేసిన వాళ్ళు మాట నిలుపుకోకపోవడం బట్టి కూడా మీకు కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, రావాల్సిన ధనం రావడంలో కూడా కొంత జాప్యం జరగడం వల్ల కొంత చికాకులు, ఎలా చూసినా శత్రురోగ రుణాలను జయించడానికి ఎక్కువ ప్రయత్నాలు, ఎక్కువ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే సమయానికి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. శారీరకంగా ఎక్కువ శ్రమ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి లోపం వల్ల కొంత ప్రశాంతత అనేది కూడా తగ్గుతుంది. కనుక ప్రశాంతతను పెంచుకునే విధంగా శారీరక శ్రమ అధికంగా ఉన్నా వీలైనంతవరకు విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళితే ఆరోగ్యపరంగాను, మానసిక ఆరోగ్యపరంగా కూడా అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. వ్యక్తులతో మంచి వాతావరణం అనేది మీరు క్రియేట్ చేసుకుంటారు. మీ ఆలోచనలు ఫలిస్తాయి. నూతన అవకాశాలు, అలాగే క్రియేటివ్గా ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికపరమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో వృత్తిపరమైన వాహన కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. అంటే వృత్తిపరమైన దానికి సంబంధించి ఏదైనా ఒక వాహనం అనేది మీకు లభ్యం అవ్వడం, అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో మీకు గుర్తింపు, గౌరవం లభించడం అనేది, వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క టాలెంట్కి ఒక చక్కటి గౌరవం అనేది లభ్యమవ్వడం, ఒక వాహన సదుపాయం లాంటిది కలిగించడం, అలాగే మీకు సౌకర్యాలు లభ్యమవ్వడం, ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి దూర ప్రదేశాలకి వెళ్ళే అవకాశము, యాత్రలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, ఆధ్యాత్మిక ప్రయాణాలకి, అలాగే సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఆధ్యాత్మిక సంబంధమైన వాటి మీద దృష్టిని కేటాయించడానికి, ప్రయాణాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా వరకు దాని సంబంధమైన విషయాల్లో అనుకూలతలు లాంటివి, దానికి సంబంధించిన ప్రయాణాలు చేయడం అనేది అది చాలా మటుకు మీకు అనుకూలతలను చూపించే విధంగా ముందుకు వెళ్ళడం. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కానీ నిరాశ నిస్పృహలను అధిగమించాలి, పుణ్యబలాన్ని పెంచుకోవాలి. వీళ్ళంతవరకు శ్రీరామ జయరామ జయ జయ రామరామ చేయడం అనేది చాలా అవసరం. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార స్వీకరణ, ఆరోగ్యం, సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కానీ, లేకపోతే ప్రయాణాలు, ముఖ్యంగా వాహనాల మీద ప్రయాణం చేసేవాళ్ళు వీటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆత్మీయులతో విభేదాలు రాకుండా, పెట్టుబడుల విషయంలో ఆకస్మికంగా నష్టాలు కలగకుండా, పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, ఆత్మీయులతో సంప్రదించేటప్పుడు కానీ, సంతాన వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ అన్ని విషయాల్లో తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాతావరణం చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేట్టుగా మీరు క్రియేట్ చేసుకుంటున్నా కూడా వాయిదాలు లేకపోతే ఏదైనా చేద్దాం అనుకునే పనుల్లో జాప్యం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అయినా కూడా దాన్ని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేయగలరు. అమ్మ, మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం. మేషరాశి నుంచి మీనరాశి దాకా 12 రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక గమనించినట్లయితే ఈ రోజున అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఇంకా అవకాశము, ఆసక్తి, సమయం మీకు అనుకూలంగా ఉండి అన్నీ కూడా ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామికి నమస్కారం పెట్టుకోవడం దగ్గర నుంచి, అలాగే ఆయనకి సంబంధించిన ఆదిత్య హృదయం కానీ, అరుణం వినడం కానీ, ఆదిత్య హృదయం చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే విన్నా కూడా మంచిదే. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కనుక, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కనుక, భాస్కరుడు ఇచ్చే ఆరోగ్యాన్ని మనం అభివృద్ధిని తీసుకోవడానికి తప్పనిసరిగా మనం ఈ రకంగా సూర్యనారాయణ స్వామికి ప్రార్థించుకోవడం అనేది ఈ రోజున చేయగలిగితే చాలా మంచిది. ఇంకా అవకాశం కనుకున్నట్లయితే గోధుమ పాయసాన్ని కూడా ఏదైనా ప్రసాదంలా పెట్టినట్లయితే అది కూడా బాగుంటుంది. అది మీ అనుకూలతలు అవకాశం బట్టి చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కూడా గోచార రీత్యా కనుక గోచార రీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని ఈ స్వల్ప పరిహారాలు చేసుకుంటూ అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనే వాటిని చిన్న చిన్నగా మనం అధిగమించగలుగుతామని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం. మా నేటి వైశిష్ట్యంలో భాగంగా మరొక విషయం గురించి చర్చించుకుందాం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ప్రదేశం గురించి తెలుసుకుందాం. అదేంటంటే సతారా అనేది. ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. ఇది మహారాష్ట్రలో అది దాదాపుగా ఇది ఒక ప్రత్యేకమైన జిల్లా. ఇది ఎక్కడుందంటే మనం పూణే నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడి నుంచి మహాబలేశ్వర్ ఇందులోకి వస్తుంది. మహాబలేశ్వర్ అనే ఒక హిల్ స్టేషను, పంచగని, అలాగే ఈ యొక్క సతారా, ఇవన్నీ దరిదాపుల్లో ఒకే ప్రదేశంలో దాదాపు ఒక 20 కిలోమీటర్లు అటు ఇటుగా దీని దగ్గరగానే అవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ మహాబలేశ్వర్ అనేది హిల్ స్టేషన్గా మనం తీసుకున్నప్పుడు ఈ సతారా అనేది చాలా ఒక
ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇదేంటంటే సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న సతారా జిల్లా అనేది దీని కల్చరల్ విషయం తీసుకున్నా, అంటే ఆధ్యాత్మిక విషయమైనా లేకపోతే సాంస్కృతిక విషయమైనా ఏదైనా సరే ఇది చాలా విశేషం కలిగిన ప్రదేశంగా ఈ సతారా డిస్ట్రిక్ట్ గురించి చెప్తారు. ఈ సతారా అన్న మాటని మనం సాత్ తారా అంటే 7 తారల కింద దీన్ని తీసుకొని 7 ప్రదేశాలుగా దీన్ని సతారా ప్రదేశంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. దీని ప్రాముఖ్యత ఏంటంటే 16వ శతాబ్దంలోనే దీన్ని స్థాపించబడిన సతారా ఛత్రపతి వారి యొక్క పరిపాలనలో మరాఠా సామ్రాజ్యానికి ఇది రాజధానిగా పనిచేసిన ప్రదేశం. చాలా విశేషమైన ప్రదేశం. ప్రతిదీ చూడదగిన విశేషాలే అందులో మనం కనుక చూస్తాం. ఈ సతారాలో ఈ సతారా అనే దానికి ఉన్న పేర్లు ఏంటంటే సైనికుల నగరం అంటారు, పెన్షనర్ల నగరం అంటారు. అంటే దీనికి అన్ని రకాల పేర్లు ఉన్నాయి. ఈ సతారాలో ఉండే ప్రదేశాల్లో కూడా కొన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో కూడా స్థానాన్ని సంపాదించిన కాస్ పీఠభూమి దీనికి దగ్గరగానే ఉంటుంది. ఈ కాస్ పీఠభూమి అనేది మనకి యునెస్కోలో దాంట్లో వారసత్వ సంపదగా మనకి 2012లోనే చోటు చేసుకుంది. ఎందుకు దాని ప్రాముఖ్యత ఏంటి? ఆ యొక్క కాస్ పీఠభూమి అంటే ఒకప్పుడు లావాలు ప్రవహించిన ప్రదేశం పువ్వులతో నిండిపోయినట్టుగా ఒక చక్కటి ప్రదేశంగా అది రూపుదిద్దుకోవడం జరిగింది. అలాగే ఈ సతారాలో ఉండే ఒక ప్రముఖ విషయం కూడా ఏంటంటే దీంట్లో కోటలు కనుక మనం తీసుకున్నట్లయితే సజ్జన్గఢ్ కోట, ప్రతాప్గఢ్ కోట, అలాగే అజింక్య తారా కోట, ఇలాగా రకరకాల కోటలన్నీ కూడా దీంట్లో చాలా ప్రాశస్త్యం పొందాయి. అంటే ఇది కోటలు చెప్పాను కదా, మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఇక్కడ పరిపాలన చేయడం అనేది జరిగింది కనుక ఇక్కడ అన్ని కోటలు చాలా విశేషంగా సముద్ర మట్టాన్ని 3500 ఎత్తు హైట్లో అవి చక్కగా నిర్మించబడిన కోటల్లాగా ఉండడం అజింక్య తారా కోట అనేది. అలాగా వరుసగా దీనికి ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ సతారా అనేది అటుపక్కన కృష్ణ ఇటుపక్కన వెన్నా నదుల సంగమం వాటి మధ్యలో ఇది ఏర్పడడం అనేది మనం చూస్తాము. ఇది చాలా చక్కగా దీని అతి విశిష్టత ఏంటంటే స్ట్రాబెర్రీ తోటలకి ప్రాముఖ్యత చెందిన మహాబలేశ్వర్ దీనికి చాలా దగ్గరగా ఉంది. ప్రపంచ ఉత్పత్తుల్లో మనం కనుక చూసుకున్నట్టయితే భారతదేశంలో ముఖ్యంగా స్ట్రాబెర్రీ అనేది ఉంటుంది. దాని ఉత్పత్తుల్లో 80% ఉత్పత్తి చేసే మహాబలేశ్వరు, వాయి, తర్వాత పంచగని ఈ ప్లేస్లన్నీ కూడా దీని సమీపంలోనే ఉన్నాయి. అంటే ఉండడమే కాకుండా ఇవన్నీ కూడా ప్రఖ్యాత మహాబలేశ్వరికి సంబంధించిన స్ట్రాబెర్రీ అనేది భౌగోళిక సూచిక GI అనేది కూడా హోదాను కూడా పొందింది. అంటే దీంట్లో స్ట్రాబెర్రీ గార్డెన్స్, స్ట్రాబెర్రీలు, వాటిని మాప్లే గార్డెన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దీంట్లో రకరకాల స్ట్రాబెర్రీసు, వాటికి సంబంధించిన పల్పు, వాటితో పాటు చేసే జామ్లు, వాటితో సంబంధించిన సిరప్ లాంటివి ఎన్ని రకాలంటే అన్నీ చాలా చక్కగా చూడడానికి 2 కళ్ళు చాలనట్టుగా దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఇక ప్రకృతి దృశ్యాలైతే దీనికి అసలు చెప్పడానికి ఎంత సరిపోదది. ఇది ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన ఈ యొక్క కాస్ పీఠభూమి గురించి కూడా మనం చెప్పుకున్నట్లయితే ఇందులో అత్యధికంగా ఈ కాస్ పీఠభూమి యొక్క ప్రత్యేకతల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సహజ వారసత్వ సంపదగా ఇది యునెస్కోలో స్థానం సంపాదించింది. అలాగే ఈ యొక్క కాస్ పీఠభూమిలో 850 జాతుల పువ్వులు అనేవి ఉంటాయి, ఎక్కడ మనం చూడం. ఇది ముఖ్యంగా ఈ ప్రదేశంలో మనం రేపు ఆగస్టు నుంచి గనక అక్టోబర్ మధ్యలో ఆ పువ్వులు వికసించినప్పుడు చూడడానికి 2 కళ్ళు చాలవు. ప్రకృతి ప్రేమికులకి ఒక పక్కన ఈ యొక్క జీవశాస్త్రం వీటి మీద ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తులకి, అలాగే ఫోటోగ్రాఫర్స్కి అత్యద్భుతమైన ప్రదేశం. మొత్తం అలా పింకిష్గా రకరకాల రంగురంగుల పువ్వులతో 850 రకాల జాతులతో అందులో ఎప్పుడూ మనం చూడనివి అవి వికసించి మొత్తం దాంతో పరిచినట్టుగా ఉంటాయి. ఆ ప్రదేశాన్ని కూడా వీళ్ళు ఏమంటారంటే మామూలుగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ మహారాష్ట్ర అని కూడా ఈ ప్రదేశాన్ని అంటారు. అంటే ఈ కాస్ పీఠభూమిలో అంత ఇది చక్కటి ప్రదేశంగా దీన్ని చెప్తారనమాట. ఎక్కువ అడవి జాతి పువ్వులు, ఎక్కడ చూసినా అడవి జాతి పువ్వులు. పైగా ప్లస్ అక్కడ ఉండేవాళ్ళు కూడా కొందరు అడవి జాతి పువ్వుల్ని చాలా ప్రేమించి వాటికి సంబంధించిన విధానాల్లో వాటిని సాధారణంగా మనం చూస్తే ఎక్కడన్నా అడవి జాతి పువ్వులకి సంబంధించిన ప్రదేశాల్లో వాటి నుంచి ఏదైనా తైలం తీసి వాటిని ఉపయోగించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇలాంటివి చేయడం, ఇలాంటి అడవి పువ్వుల్ని, అడవి జాతుల్ని, వాటికి సంబంధించిన ఏదైనా ట్రెడిషనల్గా కల్చరల్ ఈవెంట్స్ లాంటివి చేసుకోవడం, వాటితో ఒక ఎగ్జిబిషన్లో ఇలాంటివన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళుతూ ఉంటారు కొన్ని ప్రదేశాల్లో చూసినట్లయితే. అంటే పువ్వుల నుంచి వచ్చిన తైలంతో కానీ, పువ్వుల నుంచి వచ్చిన సువాసన ద్రవ్యాలతో కానీ
ఆ ప్రదేశం అంత అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ యొక్క కాస్ పీఠభూమి అని అంటారు, దాన్ని కాస్ పత్తర్ అన్న మాట కూడా అంటారు. ఆ మాట రావడానికి కూడా రెండు విషయాలు చెప్తారు. ఎందుకు దీన్ని కాస్ పత్తర్ అంటారంటే, ఒక విధానంలో ఏం చెప్తారంటే, ఒక స్టోరీలో ఈ కాస్ అనేది అక్కడ ఉండే ఒకానొక చెట్టు కాబట్టి దాని ప్రకారం అక్కడ ఉన్న భూమిలో ఆ చెట్టు ప్రకారం దానికి కాస్ అనే పేరు వచ్చిందంటారు. ఇంకో విధానం చెప్తారంటే, అక్కడ ఆ ప్రదేశంలో ఉండే ఒకే ఒక అతిపెద్ద సరస్సు కాస్ అనే పేరుతో ఉంది కాబట్టి దాని ప్రకారం దానికి ఆ పేరు వచ్చింది. ఎలా చూసినా వృక్షమైన సరస్సు అయినా కాస్ అనేది అక్కడ ప్రధానంగా చెప్తారు కాబట్టి అది ముఖ్యంగా ఈ ఆగస్టు అంటే వర్షాకాలం తర్వాత అది వికసించిన ఆ పూలు చూడడానికి రెండు కళ్ళు చాలు, రంగులుగా ఉంటాయి. అదొకటి చెప్తాము. అలాగే ఇదే ప్రదేశంలో కనుక మనం చూసినట్లయితే తప్పనిసరిగా ఇక్కడ ఎదురయ్యే ప్రదేశంలోనే మనకి ఈ కోటలు చెప్పాం. ఈ ప్రతాప్గఢ్ కోట కానీ, లేకపోతే ఈ ముఖ్యమైన కోటలన్నీ అజింక్యతారా కోట కానీ, ఈ ప్రతాప్గఢ్ కోటలో ఇప్పటికీ కూడా ఈ యొక్క ఛత్రపతి శివాజీకి సంబంధించిన గ్రంథాలయం కానీ, అలాగే భవానీ దేవాలయం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నట్టుగా ఒకటి అంటారు. అలాగే దాంతోపాటుగా అజింక్యతారా దాన్ని కూడా, అది కూడా 3300 అడుగుల ఎత్తులో అది నిర్మించడం జరిగింది. ఆ కోట చాలా అసలు చెప్పడానికి కళ్ళు సరిపోని స్థాయిలో అదొకటి చెప్తారు. అలాగే ప్రతాప్గఢ్ కోటతో పాటుగా ఇది సజ్జన్గఢ్ కోట. ఈ సజ్జన్గఢ్ కోట యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇదే ప్రదేశంలో ఆయన తాలూకు గురువు గారైన ఈ యొక్క వ్యక్తి తన యొక్క లాస్ట్ డేస్ అనేవి అక్కడ గడిపినట్టుగా ఆ ప్రదేశం గురించి చాలా విధానంగా చెప్తారు. కాబట్టి అది కూడా చాలా ప్రాధాన్యత జరిగిన ప్రదేశంగా చెప్తారు. అలాగే అక్కడ ఉండే విండ్ మిల్లు కానీ, అక్కడ ఉండే దేవాలయాలు కానీ మొదలైనవన్నీ కూడా ఎంత చూడ్డానికి రెండు కళ్ళు సరిపోని ప్రదేశంగా, అటుపక్కన ఆధ్యాత్మికత, ఇటుపక్కన కోటలు, మరొక పక్కన పువ్వులు, మరొక పక్కన ఈ యొక్క స్ట్రాబెర్రీలు అన్నీ, ఇక ఈ మహాబలేశ్వర్ పంచగని ఇవన్నీ ఏంటంటే అవి చాలా ఈ సమ్మర్ టైంలో కానీ వర్షాకాలంలో కానీ చూడడానికి చాలా ప్రధానంగా మనుషులు ఎక్కువ పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ సతారా డిస్ట్రిక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. అందులో చూడవలసిన ప్రదేశంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో స్థానం సంపాదించిన ఈ కాస్ పీఠభూమి మాత్రం పువ్వులకి చాలా నిలయం. దీన్ని తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశంగా చెప్తారు. కాబట్టి ఎప్పుడన్నా ఎవరికైనా ఇన్ ఫ్యూచర్ అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా కాస్ పీఠభూమిని చూసి ఆ ఫ్లవర్స్లో ఆనందాన్ని పొందుతారని ఆశిస్తూ నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.